ఆంధ్రప్రదేశ్లో కులాల వారీగా ఇదివరకటి రోజుల్లో ఉన్నటువంటి ఈ దఫానే కుల పంచాయతీలు పతాక స్థాయికి చేరినటువంటి వైను. బట్ ఏ సోషల్ ఇంజనీరింగ్ అని చేశాడో జగన్మోహన్ రెడ్డి అదే పక్కా ఫెయిల్ అయినటువంటి వ్యవహారం. అన్ని వర్గాలు ఆయన దూరం పెట్టినటువంటి దానికి సజీవ సాక్ష్యం ఇది. కమ్మ సామాజిక వర్గంలో 35 మంది ఎన్నికయ్యారు మొత్తం 175 స్థానాల్లో. ఇందులో 31 మంది తెలుగుదేశం పార్టీ నుంచి, 3 బీజేపీ నుంచి, 1 జనసేన, వైసీపీ నుంచి ఒక్క కమ్మ కూడా గెలవలేదు. రెడ్డి సామాజిక వర్గం 32 మంది. ఇందులో విచిత్రం ఏంటంటే జగన్ సొంత సామాజిక వర్గం అయినటువంటి వాళ్ళే ఆయన పక్కన పెట్టారనడానికి సాక్ష్యం 24 మంది తెలుగుదేశం నుంచి గెలిచారు రెడ్లు. ఇది కీలకం. 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచింది కేవలం 6 రెడ్లు మాత్రమే. అదే సమయంలో బీజేపీ నుంచి 2 రెడ్లు గెలిచారు. కాపు బలిజా సామాజిక వర్గాల తరఫున 18, తెలుగుదేశం 9 మంది, జనసేన 9 మంది. అంటే కమ్మ కాపు సామాజిక వర్గాలు పొరపాటును కూడా వైసీపీకి ఓటే లేదు, కంప్లీట్ రివర్సల్ వేశారు. అట్లాగే మాదిగలు 14, తెలుగుదేశం పార్టీకి 13 మంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 గెలిచారు. అంటే వైసీపీకి మాదిగలు జల్లగొట్టారు, కంప్లీట్గా అటుపక్కకి వెళ్ళిపోయినట్టయింది. క్షత్రియ సామాజిక వర్గం 7, ఇందులో టీడీపీకి 5, జనసేన 1, బీజేపీ 1. కంప్లీట్గా జగన్ని తిప్పికొట్టారు వీళ్ళు. మరోవైపున వైశ్య ఇద్దరు కూడా టీడీపీ తరఫునే గెలిచారు కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జల్లగొట్టారు. బ్రాహ్మణ సామాజిక వర్గం 1 జనసేన తరఫున గెలిచారు, వాళ్ళు ఇటు జల్లగొట్టినట్టే. పద్మనాయక వెలమ 1 టీడీపీనే గెలిచింది, అట్నుంచి కూడా వీళ్ళకి లేదు. కొప్పు పోలినాటి వెలిమ 7 కూడా తెలుగుదేశమే గెలిచింది. కంప్లీట్గా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీన్ లేదు. మాల 15, తెలుగుదేశం పార్టీ 12, జనసేన 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 గెలుచుకుంది. యాదవ 7, తెలుగుదేశం పార్టీ 5, జనసేన 1, బీజేపీ 1 గెలుచుకుంది. అక్కడ యాదవ్ సామాజిక వర్గం కంప్లీట్గా జగన్ని తోసిపుచ్చింది. మరొక వైపున తూర్పు కాపు 5, టీడీపీ 4, జనసేన 1. ఆ కాపుల్లో డివైడ్ చేశాను అనుకున్న జగన్మోహన్ రెడ్డికి అక్కడే జల్లగొట్టింది. గౌడ 4 టీడీపీనే గెలుచుకుంది. అంటే బీసీల్లో ప్రధానమైనటువంటి 2 కులాలు కూడా తెలుగుదేశాన్ని ఓన్ చేసుకుని జగన్ని పొమ్మన్నాయి. అట్లాగే బోయా వాల్మీకి 4 2 టీడీపీ 1 బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 గెలుచుకుంది. అదే సమయంలో మత్స్యకార ఫిషర్మెన్ 3 టీడీపీ 2 3 ఉంటే మొత్తం టీడీపీ 2, జనసేన 1. అంటే మత్స్యకార కమ్యూనిటీ కూడా జగన్ని వద్దంది. కళింగ 2 తెలుగుదేశమే గెలుచుకుంది. సెట్టిబలిచ 2 తెలుగుదేశమే గెలుచుకుంది. గవర 2 టీడీపీ 1, జనసేన 1. ఆ సామాజిక వర్గం కూడా జగన్ని కాదుపోమంది. కురుబ 1 తెలుగుదేశం పార్టీని గెలిచింది. రజిక 1 తెలుగుదేశమే గెలిచింది. సూర్యబలిజ 1 తెలుగుదేశమే గెలిచింది. పద్మశాలి దేవంగా చేనేత 1 తెలుగుదేశమే గెలిచింది. అంటే బీసీ సామాజిక వర్గాలు ఎవ్వరూ జగన్ దగ్గరికి రానిలేదు. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటే. మరోవైపున ఎస్టీ 7, టీడీపీ 3, జనసేన 2. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు దక్కడం కాస్త ఊరట కలిగించింది. ముస్లిం 3 తెలుగుదేశం పార్టీ గెలిచింది. అంటే ముస్లింలు కూడా జగన్ దగ్గరికి రానిలేదు. ఇది కుల ఈక్వేషన్స్లో కీలకమైన అంశాలు.